చెప్పు. జై శ్రీరామ్. చెప్పండి స్వామి. జై శ్రీరామ్ స్వామి. నేను పెనుగొండ దుర్గా ప్రసాద్. పెనుగొండ ఎక్కడ స్వామి? నేను రాజమండ్రి. మీరు నాకు వాట్సాప్ పెట్టారు కదా మెసేజ్. మేడం. అవును సార్. అవును స్వామి. స్వామి అయ్యప్ప మాలేశారా స్వామి? నేను శివయ్య మాలేశాను. అదే స్వామి స్వామి అని పెడుతుంటే. మీ పేరు? నా పేరు ప్రదీప్ కుమార్. అంటే నేను ఒకప్పుడు కనకదుర్గమ్మ భక్తున్నే. ఓకే. కనకదుర్గ ప్రసాద్ అండి, అందుకే ముందు రాశాను సార్. మంచిది. ఎందుకంటే మన అందరం ఏమండి, ఏ దేవుని పూజించినా, ఎవరు ఎలాగా జీవించినా అందరం కూడా హ్యూమన్ బీయింగ్స్. అంటే మన అందరం మనుషులు సార్. అవును, మన అందరం మనుషులు. మళ్ళీ మనం ఎందుకు సార్ ఇలాగా ఒకరు మీది తప్పు అని కానీ మీది ఉంటే చూపించాలి, నాది ఉంటే చూపిస్తాం. అప్పుడు ఇద్దరికి ఉందిరా బాబు అనుకునేలా ఉండాలి సార్. లేదు మీ దాంట్లో లేదు, మా దాంట్లో ఉందని అలా క్లారిటీ రావాలి సార్ ఏదైనా సరే. అవును కదా. చెప్పండి సార్, చెప్పండి. నేను అనేది ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఎక్కడైనా హిందువులు ఒక క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి గాని ముస్లిం దగ్గరికి వెళ్ళి మా నన్ను మాట పూర్తి చేయని వాళ్ళే. నేను మాట్లాడితే లేక మీరు మాట్లాడితే తర్వాత నేను మాట్లాడతాను. క్రైస్తవుల దగ్గరికి కానీ హిందువుల దగ్గరికి కానీ వెళ్ళి మా దేవుడు గొప్పవాడు, మా దేవుడిని నమ్ముకోండి అని ఎప్పుడైనా ఏ హిందువైనా మీకు ఎప్పుడైనా ఇలా మాట్లాడడం ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? లేదండి. మీరు మీకుగా ఆరాధించుకుంటారు. అంతేగాని ఇంకో దేవుడిని ఎప్పుడైనా దూషిత్తం గాని మేము ఎప్పుడైనా చేయడం మీరు చూసారు? ఇంకోటి ఏంటంటే నేనేం చెప్తాంటే మతం మార్పిడి అనేది నేనే వ్యతిరేకనేనండి. మీరు ప్రజెంట్ ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నారా, హిందువులుగా ఉన్నారా? క్రైస్తవులుగా ఉన్నాను సార్. ఓకే, మంచిది. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం, అది నాకు అవసరం అంతే సార్. ఇప్పుడు ఉంటాను సార్. ఇప్పుడు ఒక మాట ఇప్పుడు కొంతమంది అంటున్నారు సార్, కొంతమంది ముందు నుంచి హిందువుడు అంటారు కదా పుట్టుకతో. కనకదుర్గమ్మ భక్తుడు కనకదుర్గ ప్రసాద్ అన్నారు కదా, మధ్యలో ఎందుకు మారావు, అది కరెక్ట్ కాదు అని దైవద్రోహం అన్నట్టు నేను అంటాను సార్. నేను నా సైడ్ నుంచి అంటాను సార్. మీకు తల్లిదండ్రులు పెంచి పోషించారు కదా సార్. మన హిందువులకి తల్లిదండ్రులైనా క్రైస్తవ తల్లిదండ్రులైనా అవసాన కాలం ముందు వాళ్ళని సాకాలి కదా సార్. అవును కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారులేండి, తల్లిదండ్రులు అనాథ శరణాలలో పడతారు. క్రైస్తవులైనా ఇక్కడ మతాలు ఇవి కాదు సార్. తల్లిదండ్రులు పుట్టుకనిచ్చి తల్లేమో నవమాసాలు కనిపోసి తండ్రేమో నిన్ను కాళ్ళ మీద పడి వాళ్ళు మనల్ని నడక నేర్పినప్పుడు, వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పుడు మనం వాళ్ళకి కర్రలు ఇవ్వడం కంటే అనాథ శరణాలు పడగానే మనమే వాళ్ళకి 2 కర్రల కింద ఉండాలి కదండి, ఒక కర్ర కావాలి. అలా చేస్తుంటారు సార్. మళ్ళీ ఏదన్నా భార్య భర్తలు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఇద్దరు విడిపోయి మళ్ళీ ఇంకొకరు చేసుకుంటారు కదా. అంటే ఇలా జరుగుతుంది కదా. అలాగే మనం విమర్శించి వాళ్ళ వ్యక్తిగతం కలిసి ఉన్నారు, నచ్చలేదు, విడిపోయారు. అలా నాకు అప్పటి వరకు కనకదుర్గం సార్. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి ఉంటది కదా సార్ సినిమా. అలాగా నాది ఇలా వచ్చింది సార్. అంతేగాని నువ్వు ఒకప్పుడు ఇది కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళావు అని నన్ను అడగకూడదు, మిమ్మల్ని కూడా నేను అడగకూడదు. ఎవరైనా సార్, ఎవరి పర్సనల్ వాళ్ళు సార్. ప్లస్ బలవంతంగా వచ్చాయని కూడా ఎప్పుడు నేనైతే చెప్పలేదు సార్. మీరు దైవజ్ఞ అంటే మీరు బోధిస్తున్నారా లేకపోతే పాస్టర్ గా ఉన్నారా? పాస్టర్ అనే పదమే నాకు ఇష్టం ఉండదు సార్. మీరు ఒకసారి కింద పేరు కనకదుర్గ ప్రసాద్ పాంప్లెట్ లో ఏమనుందో గారు కూడా పెట్టుకోవడం ఇష్టం లేదు సార్. ఏమందో చూడండి. ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఇక్కడ నేను ఇప్పుడు ఉన్నారా లేకపోతే అంటే సువార్త ప్రకటన అది మామూలుగా ఏదో అంటారు కదా, అదే బైబుల్లో ఉన్నటువంటి నేను తెలుసుకున్నవి నేను నా కుటుంబానికి తెలియజేస్తున్నాను అంతే అండి. సంఘం అంటే నా నలుగురేనండి. నలుగురితో సంఘం నడుపుకుంటున్నారు కదా మొత్తం మీద. నా సంఘము నేనే బోధించుకుంటానండి ఇండివిజువల్ గా. ఓకే ఓకే, మంచిది. ఇండివిజువల్ గా మీరు సరే ఇవన్నీ పక్కన పెడితే సార్, మీరు ఏదో మౌన రథం అన్నారు కదా, అదే సార్. అది మీకు వచ్చిన సందేహమా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అడిగారా? వేరే వాళ్ళు ఎవరు అడగలేదు. నేను బైబిల్ చదువుకోలేదు మరి నాకు పూర్తిగా వివరిస్తుంది సార్. మీరు మౌనవ్రతం అనేది ఒకవేళ మా దాంట్లోనే ఉంది, ఎక్కడ లేదు అంటే పూర్తిగా మీదే. అంటే
ఇంకేమీ లేదు, ఇంకో దాంట్లో లేదు. ఉంటే రండి అంటే అప్పుడు నేను మాట్లాడతాను అంటున్నాను అంతే, అంతకన్నా ఏం కాదండి. అంటే మౌన రథం కూడా ఎందుకు వచ్చింది? అసలు మౌన రథం అంటే మీ దానికి సంబంధం ఉందని ఎక్కడ వచ్చింది? ఎవరైనా ప్రశ్నించారా లేకపోతే ఏంటి అని ఎవరో కానీ అన్నం విన్నా సార్. మరి అలా నాకు వినబడింది గాలి చనిపోయింది. మౌన రథం అన్న పదం ఒక భక్తితోటి, అంటే మౌనం అన్నది ఏంటంటే నేను మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటాను అన్నదాన్ని మౌన రథం అంటారు. అంటే వ్రతం అన్నది హిందూ ధర్మానికి సంబంధించిన ఆ వాడి వ్రతం అన్నది. కొంతమంది ఏం చేస్తారు, ఇవాళ నేను మౌనంగా ఉంటున్నాను అంటారు. ఇలా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వాడు ఉంటది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక ప్రశ్న వేశారు కదా, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. సరే అయ్యండి, నాకు తెలిస్తే తెలుసు అని చెప్తాను. ఏమీ లేదు, క్రిస్మస్ జరుపుకుంటారు కదా, డిసెంబర్ నుంచి లాస్ట్ జనవరి 1 దాకా జరుపుకుంటారు. 1 నుంచి చివరి వరకు జరుపుకుంటారు. అవును స్వామి, మరి భగవంతుడు అన్నవాడికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటది కదా, మీరు మరి ఒకే డేట్ కి ఎందుకు జరుపుకోవట్లేదు? నేను మొత్తం 3 ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి ఉంటే, లేకపోతే లేదు పెద్ద విచిత్రం ఏం కాదు అంటే నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. అలాగే సార్. డిసెంబర్ నుంచి జనవరి దాకా మీరు క్రిస్మస్ జరుపుకుంటారు. ఒకే డేట్ ని ఎందుకు జరుపుకుంటలేదు నాకు సందేహం ఒకటి. రెండోది వచ్చి మీ బైబిల్ మిషను, లూథర్ మిషను, పెంతెకోస్తు మిషను ఇలాంటి ఇన్ని మిషనరీలు ఎందుకు? ఒకటే దేవుడు కదా. కాదు, ఇది రెండో ప్రశ్న. 3, యేసు దేవుడా యెహోవా దేవుడా? నాకు చాన్నాళ్ళ నుంచి మనసులో దొలిసే ఒక బాగా సందేహం ఏంటంటే యేసు దేవుడా యెహోవా దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా? అసలు ముగ్గురులో ఎవరు మీకు జ్ఞానాన్ని కలగజేశారు?